ఉదయాన్నే ఎలాంటి హడావుడి లేకుండా 2 నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి సేమియా ఉప్మా. పొడి పొడిలాడుతూ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని 1 కప్పు సేమియాని తీసుకోండి. సేమియాని ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ సేమియాని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆవాలు జీలకర్ర ఇవి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఆనియన్స్ని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి పచ్చిశనగపప్పు బాగా వేగి ఆనియన్స్ లైట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ని పోసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి ఒకసారి కలుపుకొని వాటర్ ఇలా తెరులుతూ ఉన్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి మనం వేయించి పెట్టుకున్న సేమియా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సేమియా ఉడికిపోతుంది. వాటర్ కూడా ఇంకిపోతాయండి. ఇలా కలుపుకుంటూ ఒక 1/2 మినిట్ కుక్ చేసుకుంటే సేమియా పొడి పొడిలాడుతూ తయారైపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్